నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మూత్రం బొట్లు బొట్లుగా కారుతుందా? కే విటమిన్తో చురుకుదనం, చేతుల శుభ్రం, ఆరోగ్యం భద్రం. ఈ జాగ్రత్తలతో మోకాల నొప్పులు ఇట్టే మాయం. ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల సమస్యల్ని మనం బయటకు చెప్పుకోలేం. అసలు ఆ సమస్యకి ఎవరిని కలవాలో, ఏ డాక్టర్ని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు. మూత్రంపై అదుపు లేకపోవడం అలాంటి సమస్య. తెలియకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా కారిపోవడం అనేది మహిళల్లోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తెలియకుండానే మూత్రం చుక్కలుగా కారిపోతూ ఉండడంతో బయటకు వెళ్లడానికి కూడా సంకోచిస్తూ, ఫంక్షన్లు, పార్టీలకు దూరంగా ఉంటూ తమ చుట్టూ ఒక గోడను కట్టేసుకుంటూ ఉంటారు. వైద్య పరిభాషలో ఇన్కాంటినెన్స్ గా పిలిచే ఈ సమస్యకు అసలు కారణాలేమిటో, దీనికి ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కుళాయిని సరిగ్గా కట్టేయనప్పుడు నీటి చుక్కలు ఒక్కొక్కటిగా కిందకు రాలటం మనం చాలా సందర్భాల్లో గమనించే ఉంటాం. మరి ఇలాంటి పరిస్థితే మన శరీరంలో ఎదురైతే, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తెలియకుండానే మూత్రం చుక్కలుగా కారిపోతుంటే నిజంగా రంపపుకోతే. ఎవ్వరికీ చెప్పుకోలేక, ఏ డాక్టర్ని కలవాలో తెలియక ఆత్మన్యూనతతో కుంగిపోతుంటారు చాలామంది. బయటకు వెళ్లడాన్ని కూడా సంకోచిస్తూ, ఫంక్షన్లు, పార్టీలకు కూడా దూరంగా ఉంటూ తమ చుట్టూ ఒక గోడను కట్టేసుకుంటూ ఉంటారు. అసలేమిటి సమస్య? మూత్రంపై అదుపు ఎందుకు తప్పుతుంది? కారణాలను వివరిస్తున్నారు డాక్టర్. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే తెలియకుండా మూత్రం పడిపోవటం, లేదా తెలుస్తుంది కానీ మనం బాత్రూమ్కి వెళ్లే లోపే పడిపోవటం, లేదా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పడిపోవటం. ఇవి 3 రకాల ఇన్కాంటినెన్స్లు ఉంటాయి. ఫస్ట్ది ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటారు, తర్వాతది అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటారు, ఇంకొకటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు. యూజువల్గా అర్జ్ ఇన్కాంటినెన్స్, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కలిసే ఉంటాయి కొంతమంది లేడీస్కి. దాన్ని మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాము. ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటే ఎక్కువ నరాల సమస్యలు ఉన్న వాళ్ళలో, ఇంకా వాళ్ళకి సెన్సేషన్ అంటే మనకి యూరిన్ వస్తుంది అనే ఆ సెన్సేషనే లేకపోవటం వల్ల స్పైన్ ఇంజరీస్లో కానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్లో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో వీటిని డిఫరెన్షియేట్ చేయడానికి, అంటే ఒకదాన్ని నుంచి ఒకదాన్ని వేరు చేసి చూడటానికి మనకి కొన్ని టెస్టులు పనికొస్తాయి. అది కాకుండా హిస్టరీ, క్లినికల్ హిస్టరీ, అంటే పేషెంట్ దగ్గర నుంచి తీసుకునే హిస్టరీని బట్టే వీటిని ఎక్కువగా డిఫరెన్షియేట్ చేసేయచ్చు. ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్కి కారణం ఏంటంటే నరాల సమస్యలు అనమాట. స్పైన్లో ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఒక్కొక్కసారి మరీ అన్కంట్రోల్డ్ షుగర్ చాలా సంవత్సరాల నుంచి ఉండటం వల్ల బ్లాడర్కి ఏవైతే నరాలు వస్తాయో వాటి పనితీరు తగ్గిపోవటం వల్ల పేషెంట్కి సెన్సేషన్ తెలియదు. అంటే బ్లాడర్ ఫిల్ అవుతూ ఉంటుంది కానీ యూరిన్కి వెళ్ళాలి అనే సెన్సేషన్ తెలియదు అనమాట. అప్పుడు తెలియనప్పుడు ఏమవుతుందంటే బ్లాడర్ ఫిల్ అయ్యి ఇంకా ఒక కెపాసిటీ మించిపోయిన తర్వాత బొట్లుగా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు దానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే యూరినరీ క్యాథటరైజేషన్ అంటాం. కెథటర్ వేసుకోవడం అనేది ఫస్ట్ చేయాల్సిన పని. దానిలో తర్వాత ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్ రావడానికి కారణాలు కూడా నరాల సమస్యలు అవి ఉండొచ్చు, లేదా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదా ఆ మజిల్ వీక్నెస్ అంటాం. అక్కడ ఏదైతే పెరినియల్ మజిల్స్ ఉంటాయో యూరినరీ ఇన్కాంటినెన్స్కి కారణమవుతాయి, అవి వీక్ అవటం వల్ల. స్ట్రెస్ కూడా ఆ పెరినియల్ మజిల్స్ వీక్ అవటం, డెలివరీస్లో కానీ, ఇంకా రకరకాల కారణాల వల్ల, వయసు పెరగటం వల్ల కానీ ఆ మజిల్స్ ఏవైతే వీక్ అవుతాయో వాటి వల్ల ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది కూడా వస్తుంది. తెలియకుండానే అసంకల్పితంగా మూత్రం చుక్కలుగా కారిపోవడం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు మూత్రం బట్టల్లో పడిపోవడం, బాత్రూంకి వెళ్లేలోపే మూత్ర విసర్జన జరిగిపోవడం. ఈ సమస్యలు మన వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నప్పుడు, నీరు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, కాఫీ, టీ, మద్యం వంటి వాటిని మితిమీరి తీసుకుంటున్నప్పుడు, నరాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు, అధిక బరువు ఉన్నప్పుడు, ఎక్కువ కాన్పులు జరిగినప్పుడు మూత్రాశయ కండరాలు బలహీనమవుతుంటాయి. ఇలాంటప్పుడు మూత్రాశయానికి మూత్రాన్ని నిలుపుకునే శక్తి తగ్గుతుంది. ఫలితంగా మూత్రంపై అదుపు తప్పి లీకేజీ సమస్య మొదలవుతుంటుంది. ఇన్కాంటినెన్స్ విషయంలో ఇన్వెస్టిగేషన్స్ అంటే ఫస్ట్ ఏ రకమైన ఇన్కాంటినెన్సో చూసుకోవాలి. ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అనుకున్నప్పుడు స్కాన్ చేస్తే తెలిసిపోతుంది కాబట్టి వెంటనే కెథటర్ వేస్తాము. తర్వాత నరాల సమస్యలు ఏంటి, వాటికి ట్రీట్మెంట్ ఏంటనేది నరాలకు సంబంధించిన డాక్టర్ గారు చూస్తారు. వాటి ట్రీట్మెంటే దీనికి కూడా ట్రీట్మెంట్ అవుతుంది. సో ఈ అర్జ్ ఇన్కాంటినెన్స్ అనేది యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు కాబట్టి ఫస్ట్ యూరిన్ టెస్ట్, నార్మల్ యూరిన్ టెస్ట్ చేస్తాము. తర్వాత యూరిన్ కల్చర్ చేస్తాము. దాన్ని బట్టి వచ్చిన రిజల్ట్స్ని బట్టి మనం యాంటీబయాటిక్స్ ఇవ్వటం కానీ, ఇన్ఫెక్షన్ ఉంటే చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అంటే
ఈ నరాల సమస్య వల్లే వస్తుంది. ఇది కూడా ఈ షుగర్ ఉన్న పేషెంట్స్లో కానీ లేదంటే ఇంకా రకరకాల నరాల సమస్యలు ఉన్న పేషెంట్స్లో కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ రావచ్చు. దానికి మనం టెస్ట్ యూరోడైనమిక్స్ అనే టెస్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ లీక్ అయినప్పుడు బ్లాడర్లో ప్రెషర్స్ కూడా పెరిగి కిడ్నీలో వాపు రావడం కూడా జరుగుతుంది అనమాట. సో అవేమీ లేవా, వాటి వల్ల కిడ్నీస్ ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కిడ్నీకి సంబంధించిన రక్త పరీక్షలు, షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనే టెస్ట్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది యూరిన్లో ఇన్ఫెక్షన్ లేనప్పుడు. మూత్రంపై అదుపు లేకపోవడం అనేది బయటకు చెప్పుకోలేని సమస్య కావడంతో చాలామంది ఈ సమస్యల్ని మౌనంగా భరిస్తుంటారు. దీంతో జననావయవాల ప్రాంతంలో చర్మం ఒరుసుకుపోవటం, మూత్రంలో మంట, నొప్పి, సిస్టైటిస్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం, సోషల్ ఫోబియా వంటి సమస్యలు మొదలవుతుంటాయి. ఇలాంటప్పుడు పెల్విక్ అల్ట్రాసౌండ్, యూరోడైనమిక్స్, స్ట్రెస్ పరీక్షల్ని చేయడం ద్వారా అది అర్జిన్ కాంటినెన్సా, స్ట్రెస్ ఇన్ కాంటినెన్సా అన్నది నిర్ధారణ చేసి తదనుగుణంగా డాక్టర్లు చికిత్స మొదలు పెడతారు. ఈ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటంటే అర్జీ యూరినరీ ఇన్కాంటినెన్స్కి ఇన్ఫెక్షన్ ఉంటే కనుక ఇన్ఫెక్షన్ ట్రీట్మెంటే అర్జీ ఇన్కాంటినెన్స్ ట్రీట్మెంట్ అనమాట. ఇన్ఫెక్షన్ తగ్గిన వెంటనే మళ్ళీ వాళ్ళకి అర్జెన్సీ కానీ ఈ అర్జీ ఇన్కాంటినెన్స్ కానీ తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ లేదనుకోండి, అప్పుడు ఈ నరాలని కొంచెం రిలాక్స్ చేయడానికి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే దేనివల్ల అయితే బ్లాడర్ యాక్టివిటీ పెరుగుతుందో ఆ నరాలని కొంచెం మనం వాటి పనితీరుని తగ్గించడానికి మెడిసిన్స్ ఇస్తామన్నమాట. నరాలు ఎక్కువగా పనిచేయటం వల్ల ఓవర్ యాక్టివిటీ వస్తుంది. సో వాటి పనితీరు కొంత తగ్గించడం వల్ల ఆ ఓవర్ యాక్టివిటీ అనేది తగ్గి అర్జెంటుగా వెళ్ళాల్సి రావటం, మాటిమాటికి వెళ్ళాల్సి రావటం యూరిన్కి అవన్నీ తగ్గుతాయి. ఇంకొకటి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి మెయిన్ పద్ధతి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేసి కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటాము. వాటి వల్ల అక్కడ ఉన్న పెరినియల్ మజిల్స్ అన్నీ స్ట్రెంగ్తెన్ అవుతాయి. సో అలా పెరినియల్ మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవటం వల్ల వాళ్ళకి ఆ స్పింక్టర్ అనేది బలపడటం జరుగుతుంది. దానివల్ల మెల్లిగా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ తగ్గుతుంది. మందులు, కీగల్ ఎక్సర్సైజుల సాయంతోనే చాలా వరకు మూత్రంపై అదుపు వచ్చేస్తుంటుంది. చాలా అరుదుగా మాత్రమే డాక్టర్లు సర్జరీ వరకు వెళుతుంటారు. మూత్రంపై అదుపు తప్పకుండా ఉండాలి అంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు వాటికి సత్వరమే చికిత్స తీసుకోవాలి. గంటల తరబడి మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడం మంచిది కాదు. మూత్రాశయానికి ఇబ్బందులను తెచ్చిపెట్టే కాఫీ, టీ, కోలాలు, మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. నీళ్లు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి. మందుల వాడకంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మూత్రాశయాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. కే విటమిన్ కు రక్తస్రావాన్ని ఆపే శక్తి ఉందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే అదొక్కటే కాదు, కే విటమిన్తో అంతకు మించిన ప్రయోజనాలు బోలెడు ఉన్నాయని ఒక తాజా పరిశోధన పేర్కొంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు కొద్దిగా మందగిస్తూ ఉంటుంది. అలా కాకుండా మెదడును చురుకుగా ఉంచుతూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి, ఆ విషయాలను గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈ కే విటమిన్ దోహదపడుతుందని అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మెదడులోని సమాచారాన్ని విశ్లేషించే భాగం హిప్పో క్యాంపస్ 6 నెలల పాటు కే విటమిన్ లోపించిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ హిప్పో క్యాంపస్లో వచ్చే మార్పుల్ని శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. ఈ విటమిన్ లోపించినప్పుడు మెదడు సరైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతూ ఉండడం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడడం గమనించారు. ఇది తాత్కాలిక మార్పే కావచ్చు, కానీ ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే మెదడులో ఇన్ఫ్లమేషన్ తలెత్తి ఆ తర్వాత కాలంలో తీవ్రమైన మెదడు జబ్బుకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ కే విటమిన్ పుష్కలంగా దొరికే ఆకుకూరలు, క్యాబేజీ, టమాటాలు, పచ్చిమిర్చి, చీజ్ వంటి వాటిని రోజువారీ ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని, అప్పుడే జీవించినంత కాలం చురుకుగా ఉంటామని పరిశోధకులు వివరిస్తున్నారు. బయట నుంచి ఇంట్లోకి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవడం మన ఆచారం. అతిథులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కునేందుకు చెంబుతో నీళ్లివ్వడం మన సంప్రదాయం. కాలంతో పాటే ఈ ఆచారాలు కూడా క్రమంగా ఇవాళ కనుమరుగవుతున్నాయి. నిజానికి ఈ శుభ్రత వెనుక మన ఆరోగ్యం దాగి ఉంది. తరచూ చేతుల్ని కడుక్కోవడం అనేది ఎంత పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుందో మహమ్మారి కరోనా మనకు నేర్పింది. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవడం అంటే చాలా రకాల జబ్బుల్ని దూరం పెట్టడమే అంటారు డాక్టర్లు. చేతుల శుభ్రంతో ఆరోగ్యాన్ని భద్రంగా ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి దైనందిన జీవితంలో చేతుల పరిశుభ్రత చాలా ప్రధానం.
అయితే శుభ్రత పట్ల నిర్లక్ష్యం మనకు ప్రాణాంతకంగా మారుతోంది. మురికిగా ఉన్న చేతుల్లో దాదాపు 150 రకాల రోగకారక క్రిములు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నిజానికి మానవాళి మెరుగైన జీవనం కోసం చేతుల పరిశుభ్రత అత్యంత కీలకం. భోజనం చేసే ముందు, దగ్గినా, తుమ్మినా, మల విసర్జన తరువాత, రోగికి సపర్యలు చేసినప్పుడు, ఆటలు ఆడిన అనంతరం సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పలు వ్యాధుల వ్యాప్తిని చాలా వరకు అడ్డుకోవచ్చు. సబ్బుతో చేతులు కడుక్కోవటం వల్ల అతిసారాన్ని 30% మేర, శ్వాసకోశ వ్యాధులను 20% దాకా తగ్గించవచ్చని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చేతుల పరిశుభ్రత వల్ల కలరా, ఎబోలా, కరోనా, షిగెలోసిస్, సార్స్, హెపటైటిస్ ఈ తదితర వైరల్, బ్యాక్టీరియా వ్యాధికారకాల వ్యాప్తిని తగ్గించవచ్చు. నిజానికి చేతులు కడుక్కోవటం అందరికీ తెలిసిన విద్యే. ఇందులో కొత్తగా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలేవీ లేవు. 2-3 ఏళ్ల కిందట కరోనా వచ్చినప్పుడు మందులు, మాకులు, వ్యాక్సిన్ల కంటే ముందుగా అందరి ప్రాణాలు రక్షించింది ఈ చేతులు కడుక్కోవటం అనే పని. చేతులు కడుక్కోవటంలో సబ్బును రుద్దుకోవటం మరవకూడదు. చేతుల్లో హానికరమైన మురికి అంతా తొలగిపోవాలంటే సబ్బును వాడాల్సిందే. సబ్బు రాసుకున్న చేతి వేళ్లను శుభ్రంగా కనీసం 20 సెకన్ల పాటు రుద్దుకుంటూ కడగాలి. చేతుల్ని శుభ్రం చేసుకున్న వెంటనే ఆ తడి చేతులతోనే ఏదైనా పనికి ఉపక్రమించటం సరికాదు. తడి చేతులు పొడిగా అయ్యే వరకు ఆగి అప్పుడు తినటం లేదా ఏదైనా పని చేయటం మొదలుపెట్టాలి. ఒకసారి చేతులు శుభ్రంగా కడిగాక తినటం లేదా ఏదైనా పని చేయటం పూర్తయ్యే వరకు మురికిగా ఉండే ఉపరితలాలను తాకటం సరికాదు. కొందరు చేతులు కడుక్కునేటప్పుడు ఆదరాబాదరా కడిగేసుకుంటారు. చేతులు కడుక్కోవటం అంటే వేలికి మధ్య నుండే చోట్లలో, అలాగే గోర్ల కింద కూడా శుభ్రంగా కడుక్కోవాలి. చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవటం అనేది పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి. తరచూ చేతుల్ని కడుక్కోవటం, మలం, ఉమ్మి వంటి వాటికి దూరంగా ఉండటం వంటి అలవాట్లను పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. శుభ్రంగా చేతులు కడుక్కోవటం అనేది ఒక టీకా ఇచ్చే రక్షణ కంటే తక్కువేమీ కాదు. మోకాళ్ల నొప్పులనేవి ఇవాళ మనలో చాలా మందికి ఒక పెద్ద సమస్య. కాసేపు కూర్చోలేం, కొద్ది దూరం నడవలేం, పైకి లేవాలంటే కష్టం, కింద కూర్చోవడం మరీ కష్టం. పోటెత్తే ఈ మోకాళ్ల నొప్పుల మూలంగా మలి వయసులో చాలా మంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లను వాడుతూ ఉంటారు. అలాగే మోకాలికి నీ క్యాప్ను ధరిస్తూ ఉంటారు. ఇంకా ఫిజియోథెరపీ అని, తైల మర్దనాలని అనేక మార్గాల్ని ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరైతే మోకాల నుంచి నీరు కూడా తీయించుకుంటూ ఉంటారు. అసలు ఈ చికిత్సలతో నిజంగా మోకాల నొప్పులు తగ్గుతాయా? మోకాల నొప్పులు బాధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పుల్ని తట్టుకునేందుకు తరచూ పెయిన్ కిల్లర్లను వాడొచ్చా? ఏ పెయిన్ కిల్లర్ అన్నా పెయిన్ని తగ్గిస్తుంది కానీ ప్రాబ్లమ్ని కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా ఎంత పవర్ఫుల్ అయినా ఒక రోజులో ఒక పూటకే పనిచేస్తుంది. అందుకే 2 ట్యాబ్లెట్స్ వాడతారు, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి అని. కొన్ని గంటలు మాత్రమే నొప్పిని తగ్గించగలదే తప్ప ప్రాబ్లమ్ కాదు. సో నొప్పి ట్యాబ్లెట్లు ఎక్కువ కాలం వాడటం అనేది మంచిది కాదండి. ఎంతకాలం వాడుతున్నారు, చేస్తేనే నొప్పి తగ్గుతుందా అంటే ఏదో లోపం ఉంది, దాన్ని సరి చేసుకోవడానికే చూడాలి తప్ప తరచూ అడపాదడపనే పెయిన్ కిల్లర్ వాడుతా నాకు బాగానే ఉంటుంది అని ఎంతకాలం వాడినా దానివల్ల వచ్చే నష్టాలు ఏంటంటే షార్ట్ టర్మ్లో ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటాం, ఎసిడిటీ ఇలా మొదలవుతుంది. అలాగే ఎక్కువ కాలం వాడితే పేగు కూడా కన్నం పడే అవకాశం కూడా ఉంటుంది. రెండోది బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా దీర్ఘకాలంగా లాంగ్ టర్మ్లో కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ 2 పోయిన తర్వాత దానికి మీరు ఎమర్జెన్సీలో ల్యాండ్ అవ్వచ్చు. గ్యాస్ట్రైటిస్ వల్ల చాలామందికి హార్ట్ అటాక్ అని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ అంత డేంజరస్గా కూడా పనిచేస్తాయి. మోకాలికి నీ క్యాప్ ధరిస్తే నొప్పులు తగ్గుతాయా? నీ క్యాప్ అంటే జస్ట్ క్లాత్ లైక్ థింగ్. అది వేసుకోగానే ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుందండి. మోకాలికి ఏదో ఉంది, జాగ్రత్తగా ఉంటాను, లేకపోతే కొంచెం స్టిఫ్నెస్ ఇస్తుంది, మోకాలు నాకు స్టేబుల్గా ఉంది అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే పైన కిందన వాపులు వస్తూ ఉంటాయి, దానివల్ల మంట వస్తూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. దీన్ని వేసుకుంటే నాకు పడట్లేదండి అంటారు. వేసుకోకపోవడం వల్ల కూడా నష్టం అయితే ఏమీ లేదండి. మోర్ ఆఫ్ సైకలాజికల్. వేసుకున్నంత మాత్రం వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళు నడిచేటప్పుడు నాకు బాగుందండి అనిపిస్తుంది. సో ఇట్స్ ఎ బెటర్ ట్రీట్మెంటే అంటాం. నీ బ్రేసెస్ అంటాం. మోకాళ్ళు వంకర పోతున్నాయండి, దాన్ని తగ్గించడానికి అంటే యంగ్ ఏజ్లో, మిడిల్ ఏజ్లో
తగ్గించడానికి నీ బ్రేసెస్ వాడతాం. అంటే యాంగిల్ పెరగకుండా కొంచెం కాపాడటానికి అండ్ నడక ఆగకుండా ఉండటానికి కూడా ఈ నీ బ్రేసెస్ సహకరిస్తూ ఉంటాయి. సో ప్రతిసారి మోకాళ్ళు అరిగిపోతున్నాయి అన్నదానికి నీ క్యాప్స్ వేసుకుంటే తగ్గిపోతాయి అన్నది అపోహ. సో నీ క్యాప్స్ వేసుకోవడం వల్ల నష్టం లేదు, లాభం అంటే మీరు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇబ్బంది లేదు, నాకు బాగుంది అన్న వాళ్ళకి చాలా మంచిదేనండి. మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నప్పుడు వ్యాయామం చేయొచ్చా, చేయకూడదా? మోకాళ్ళ నొప్పులు అనేది తాత్కాలికం కాదు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ అరుగుదల మోకాళ్ళ నొప్పులు పెరుగుతూ ఉంటాయి. ఒక నెల ఇబ్బంది పెడితే ఒక నెల ఇబ్బంది లేకుండా ఉంటారు. అలా అని నడక మానేస్తే మళ్ళీ ఎప్పుడు నడవరు. నడక వ్యాయామం, చాలామంది ఫిజియోథెరపీ అంటే వాకింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. వాకింగ్ నడిస్తే మోకాళ్ళు ఎక్కువ అరిగిపోవండి. నడవకుండా ఉంటేనే ఎక్కువ అరిగే అవకాశాలు ఉంటాయి. చాలామందికి తెలియదు. మన పూర్వీకులు చూసుకున్నామంటే, అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళందరిని చూసుకున్నామంటే మనకన్నా ఎక్కువ నడిచారు. వాళ్ళు మోకాళ్ళ నొప్పులు 70-80 వరకు చెప్పేవారు కాదు, కింద కూర్చొని లేచేవారు. ఇప్పుడున్న కాలంలో మోకాళ్ళ నొప్పులు అనేది 50-60లో ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే జీవనశైలి మార్పు, మనకు నడక తగ్గిపోయింది. ముఖ్యంగా లేడీస్లో 10 సంవత్సరాల ముందు చూస్తాం మగవాళ్ళ కన్నా. ఎందుకంటే ఎక్కువగా ఇంటి పట్టున ఉంటారు, వాకింగ్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇండియన్ లేడీస్లో యూజువల్గా వెయిట్ గెయిన్ ఉంటుంది. దీనివల్ల మోకాళ్ళ మీద భారం పడి తొందరగా అరిగే అవకాశం ఉంటుంది. నడుస్తూ ఉంటే యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది, కండరాలు ఫ్రీ అవుతూ ఉంటాయి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కండబలం ఉంటుంది, మోకాళ్ళ మీద లోడ్ తగ్గుతూ ఉంటుంది, వెయిట్ పెరగకుండా ఉంటాం. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే కింద కూర్చోవద్దు, మెట్లు ఎక్కొద్దు అని చెప్తాం. ఎందుకంటే కింద కూర్చోవడానికి మోకాలు ఒకటే కాదండి, నడుము కూడా సహకరించాలి. కూర్చుండిపోతారు చాలామంది, కానీ లేచేటప్పుడు సపోర్ట్ తీసుకొని పాకుతూ లేస్తూ ఉంటారు. దీనివల్ల నడుము కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దానివల్ల ఫ్రాక్చర్. అందుకే తర్వాత మోకాలు ఎక్కువ అరిగిపోయే అవకాశం ఉంది. ఇలాంటి పనులు చేస్తే తొందరగా అరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి వద్దంటాం. అంతేగాని నడక ఎప్పుడు మానద్దండి. మోకాళ్ళ నొప్పులకు కాపడం పెట్టడం మంచిదేనా? ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, స్ప్రెయిన్ అయినప్పుడు మనకి ఏంటంటే బ్లడ్ క్లాట్ అవుతుంది, అక్కడ వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు ఆపోజిట్ టెంపరేచర్ ఐస్ ప్యాక్స్ పెట్టామండి అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గించి ఆ బ్లడ్ కూల్ అవ్వకుండా మనకి నొప్పి తగ్గే అవకాశం ఉంది, స్వెల్లింగ్ తగ్గే అవకాశం ఉంది. అలాంటప్పుడు కోల్డ్ కావాలి. చాలామంది దీర్ఘకాలికంగా అంటే క్రానిక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు హాట్ ప్యాక్స్ బాగానే పనిచేస్తాయండి. మోస్ట్ ప్యాక్స్ అంటాం. ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలి. మోకాళ్ళ నొప్పులు కొంతమందికి కోల్డ్ ప్యాక్స్ పెట్టుకుంటే బాగుంటుంది. శరీరం మీకు ఏది అనిపిస్తే అది పెట్టుకోవచ్చండి. కానీ సైంటిఫిక్గా ఏంటంటే ఆపరేషన్ తర్వాత కోల్డ్ ప్యాక్స్ అంటాం. ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా కావాలి, ఎక్కువగా అనిపిస్తుంది, చాలా వేడిగా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళని కూల్ చేయాలి. క్రానిక్ పెయిన్స్ ఉన్నప్పుడు హాట్ ప్యాక్స్ బాగానే పనిచేస్తాయండి. హాట్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల నష్టం లేదు. ఫిజియోథెరపీ, తైల మర్దనలతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? ఫిజియోథెరపీ చేసుకున్న మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి కాదండి. ఫిజియోథెరపీ ఎందుకంటే ఉన్న కండరంలో బలాన్ని పోకుండా ఎక్సర్సైజ్ చెప్పడం, తర్వాత మీ కాల్ స్టెబిలిటీ ఇవ్వటం, నడవటానికి వీలుగా చేయటమే ఫిజియోథెరపీ పని. దీనివల్ల చేస్తే మోకాళ్ళ మీద మీ కండబలం బాగుందంటే బోన్స్ మీద ఉన్న లోడ్ తగ్గుతుంది, నడకలో కుదురుంటుంది, ఉన్న బలం కూడా కాపాడుకోవచ్చు. ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల నడవకపోతే కండరాలు వీక్ అయిపోయి ఇంకా మీరు కోలుకోని స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. అందుకే ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ అంటే ఏమీ కాదండి, ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అన్నది ఖచ్చితంగా ఎప్పుడూ చేస్తేనే మంచిదండి. అలాంటి మోకాళ్ళు అరిగిపోవడం తగ్గదండి. ఇలా చేయకపోతే ఇంకా ఫాస్ట్గా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అలా మర్దనాలు చేస్తే కొంతకాలం బాగానే ఉంటుంది, కొంత సమయంలో. ఎందుకంటే టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. మీకు జెల్స్ వల్ల అవనివ్వండి, ఏదైనా ఆయిల్ వల్ల అవనివ్వండి. అలా అని రిపీటెడ్గా రుద్దటం, ఎక్కువ ప్రెషర్ పెట్టడం మంచిది కాదండి. ఎందుకంటే కండరాలు గట్టిపడిపోతే ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. మోకాళ్ళ నుంచి నీరు తీయటం, ఆకుపసలను పట్టించటం వల్ల నొప్పులు తగ్గుతాయా? స్వెల్లింగ్ అంటాం. సైనవైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే స్వెల్లింగ్స్ ఉంటాయి. నీరు తీసి పరీక్ష పంపిస్తాం. దానివల్ల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, యూరిక్ యాసిడ్ ఏమైనా ఉందా, లేకపోతే ఏ కారణం చేత ఈ స్వెల్లింగ్ తగ్గట్లేదు అన్న దానికి ల్యాబ్కి పంపిస్తే ఒక నిర్ధారణ వస్తుంది. ఇప్పుడు కాలంలో ఏంటంటే మోకాళ్ళ నొప్పి వచ్చిందండి, మా డాక్టర్ ఇంజక్షన్లో నీరు తీసేసి ఇంజక్షన్ ఇచ్చారు అని అంటాం. ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కామన్గా ఇస్తూ ఉంటాం మోకాళ్ళలో. ఇచ్చినంత మాత్రం తగ్గిపోతుందా కాదు, తాత్కాలికంగా మీకు ఉపశమనం రావచ్చు, కానీ పర్మనెంట్గా మంచిది కాదండి. ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సరైన వైద్యం సలహా లేకుండా మోకాల్లో ఏది గుచ్చినా మంచిది కాదు, జాయింట్లోకి ఏది బయట నుంచి వెళ్ళినా మంచిది కాదు. స్వెల్లింగ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు స్వెల్లింగ్ తగ్గితే
ఆ ఒత్తిడి తగ్గడం వల్ల పెయిన్ చాలామందికి తగ్గుతుంది. అది కూడా ఒక సిగ్నిఫికెంట్ స్వెల్లింగ్ ఉంటేనే. ఈ జెల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటాం మోకాల్లో. ఇది కూడా టెంపరీ అనండి. కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు. ఖచ్చితంగా అందరికీ పనిచేయాలని లేదు. మళ్ళీ అరిగిపోయిన కార్టిలేజ్ మళ్ళీ తిరిగి వస్తుందంటే అది అపోహేనండి. అరుగుదల అన్నది జీవితంలో జరిగే ప్రక్రియ. అంటే ముసలితనం రావాలా, అరుగుదల కూడా పెరుగుతుంది. కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేటుగా వస్తుంది. అలా అని దాన్ని ఏది రీప్లేస్ చేసే మెడిసిన్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమీ లేవు. ఇంజెక్షన్స్ తరచూ తీసుకోవడం కూడా మంచిది కాదండి. మోకాళ్లలో కీలు అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం కోసం డాక్టర్ సలహా మేరకు మాత్రమే పెయిన్ కిల్లర్లను వాడుకోవాలి. ఇక ఫిజియోథెరపీ, మర్దనాలు, నీ క్యాప్ వంటి వాటితో కొంతవరకు ఫలితం ఉంటుంది. నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు, మోకీలు పూర్తిగా అరికిపోయినప్పుడు మోకీలు మార్పిడికి వెళ్లడమే అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలి. పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. దాహం వేసినా వెయ్యకున్నా తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఈ జాగ్రత్తలు డీహైడ్రేషన్ ముప్పును తప్పిస్తాయి, వడదెబ్బ తగలకుండా కాపాడతాయి.